నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ కేటీఆర్ ప్రాణమిత్రులు చెన్నై అఖిలపక్ష భేటీకి కలిసి వెళ్లారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారు. విశాఖలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన, సింగపూర్ కు బయలుదేరిన పవన్. కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధం, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావును విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావు విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావును విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గత సంవత్సరము బై ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఏసీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు నమోదు చేయడంతో విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిన విషయమే.
గత నెల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇతను హైదరాబాద్ లో జూబ్లీస్ సిట్ ఆదేశాల మేరకు వచ్చి హాజరయ్యి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. గత నెల 29 తారీఖు రోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 15 వరకు విచారణ చేపట్టారు సిట్ అధికారులు. చాలా విషయాలను అడిగి తెలుసుకున్నారు. అంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉపయోగించిన పరికరాలు కానీ, డబ్బులు కానీ మొదలైన ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ ఎవరు చేరవేశారు, ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చారో, దీనికి ఎవరెవరు అధికారులు సహకరించారు అనే విషయంపై గత నెల 29 తారీఖు పూర్తిగా సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు. ఆ రోజు విచారణ అనంతరం మళ్ళీ ఈ నెల 2 తారీఖు రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారుల ఆదేశంతో ఈ నెల 2 తారీఖు రోజు కూడా శ్రావణ్ రావు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు విచారణకు. కానీ ఎక్కువ సమయం మాత్రము ఆ రోజు విచారణ జరగలేదు. 1 గంట సేపు మాత్రమే విచారణ చేపట్టారు. అనంతరం మళ్ళీ ఈ నెల 28 తారీఖు రోజు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఈ నెల 22 తారీఖు రోజు సిట్ అధికారులు శ్రవణ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాడిన 2 ఫోన్లను తీసుకురావాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ 2 ఫోన్లను తీసుకురామని చెప్పిన సందర్భంలో అతను 2వ తారీఖు రోజు సిట్ అధికారుల ముందు హాజరయ్యే ముందు ఒక ఫోన్ తుప్పుపట్టిన ఫోన్ తెచ్చి ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఆ తుప్పుపట్టిన ఫోన్ చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. మీరు ఒరిజినల్ గా వాడిన ఫోన్లు తెచ్చేయాలని మరీ ఆదేశించారు. కోర్టు ఆదేశాలు సిట్ అధికారులకు ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పిన విషయం తెలిసినదే. ఖచ్చితంగా ఈయన సహకరిస్తలేరని చెప్పి సిట్ అధికారులు చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఈ రోజు కూడా ఉదయం సిట్ అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 7 గంటలకు శ్రవణ్ రావు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యారు. ఉదయం మొదలైన విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం అనంతరం 1 గంట సేపు విచారణ బ్రేక్ పడ్డది. ఒక బ్రేక్ ఇచ్చారు. అనంతరం మళ్ళీ విచారణ చేపట్టారు. ఇది ఇప్పుడు సుదీర్ఘంగా శ్రవణ్ రావు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో గత బై ఎలక్షన్ లో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు బడా నాయకులు ఉన్నారు అనే విషయం ఇతను విచారిస్తున్నట్టు పూర్తిగా తెలుస్తుంది. శ్రీలత. థ్యాంక్ యూ చందు. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. అయితే రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ వస్తున్నాడని తెలిసి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే కార్యకర్తలు దాని మీదకు దూసుకుపోయారు. దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది. ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్ లో వెళ్లడం ప్రమాదమని జగన్ కు సూచించారు పైలట్లు. దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్.
ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. అయితే రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ వస్తున్నాడని తెలిసి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే కార్యకర్తలు దాని మీదకు దూసుకుపోయారు. దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది. ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్లో వెళ్లడం ప్రమాదమని జగన్ కు సూచించారు పైలట్లు. దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఏదైతే పార్టీ కార్యకర్త రాములు హత్య కావింపబడ్డాడో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటు వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి రాక తెలుసుకోవడంతోనే అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అయితే ఈ హాజరైన క్రమంలో రాములు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి తిరిగి బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న క్రమంలోనే ఆయన హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేటప్పటికి హెలికాప్టర్ సంబంధించిన ముందు అర్థం ఏమిటుంటుందో అది పగుళ్ళు వచ్చినట్టుగా పైలట్ గుర్తించడం జరిగింది. సో ఇలా వెళ్లడం వల్ల ప్రమాదకరం అని చెప్పి పైలట్లు జగన్మోహన్ రెడ్డికి సూచించడంతో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన బెంగళూరుకి బయలుదేరి వెళ్లడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడము, హెలిప్యాడ్ దగ్గర పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రావడము, హెలికాప్టర్ మీద పడ్డము లాంటివి జరిగాయని చెప్పేసి అక్కడున్న హెలికాప్టర్ పైలట్ చెప్పడం జరిగింది. అయితే ఈ తోపులాటలో హెలికాప్టర్ కు కొంత డ్యామేజ్ కూడా అయ్యింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో హెలికాప్టర్ వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి సాంకేతిక కారణాలు తలెత్తిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నేరుగా రోడ్డు మార్గాన్ని వెళ్లాల్సిందిగా కూడా సూచించడంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు రోడ్డు మార్గాన వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్, దీనిపై ఆ కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు జగన్ ని చూడగానే? కురుబ లింగయ్య కుటుంబ సభ్యులు అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, గతంలో కూడా ఏదైతే పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తుంటారు, వాళ్ళని ఓదార్చే కార్యక్రమం చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి పార్టీ అండదండలతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్త ఇలా దాడులకు గురైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందించడం జరిగింది. ఈ రాములు కుటుంబానికి కూడా అదే తరహాలో సహాయక సహకారాలు అందించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ కూడా జరిగింది. రాములు కుటుంబ సభ్యులైతే జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా భరోసా కలిగింది, పార్టీ తమను ఆదుకుంటుందన్న ఒక భావన వాళ్ళలో క్రియేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
వేట పేరుతో కర్రిగుట్టపైకి ఎవరూ రాకూడదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడినారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజా సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కారం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ శాంతా లేఖ విడుదల చేశారు. వేట పేరుతో కర్రిగుట్టపైకి ఎవరు రాకూడదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజా సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కారం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ శాంతా లేఖ విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఓకే శ్వేత, ములుగు జిల్లా ఎర్రగట్టుగుట్ట మీద మాత్రం మావోయిస్టులు వెళ్ళకూడదని మాత్రం అంటే కర్రల కోసం పోవద్దని చెప్పి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తున్న 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాత్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం 6 గ్యారంటీలు పేరు తీస్తున్నారు తప్ప మరో గ్యారంటీ పేరు మీద తీయడం లేదు. అంతేకాకుండా దండకారం పరిసర ప్రాంతంలో ఉన్న భూముల విషయంలో మాత్రం అక్కడ ప్రజలు నిరుపేదలు అలాగే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ అడిగిన నేపథ్యంలో మాత్రం వారిని అరెస్ట్ చేసి వాళ్ళని కేసు పెడుతున్నట్టు మాత్రం లేఖలు విధించినది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఇప్పటికే మావోయిస్టు పార్టీ గతంలో లేఖ విడుదల జరిగింది. అంతేకాదు ఈ రోజు కూడా ఒక లేఖ విడుదల జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అంచవేత కోసం ఆపరేషన్ కగారు పేరుతో దండకారంలో పోలీసులను తిప్పుతూ మావోయిస్టులు అంచవేత కోసం మాత్రం పోలీసులు అడవిని జల్లబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేము లేఖ చేసాము. ప్రజాశాంతిగా అంటే మేము శాంతియుతంగా మేము ముందుకు వచ్చేసి లొంగిపోతాము, శాంతి చర్చలకు వస్తామని చెప్పిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసులు దండగాలను మాత్రం కూమించిస్తూ ఉన్నారు. మావోయిస్టు అంచవేత కోసం మాత్రం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం దండగాలను చుట్టుముట్టని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకటే చెప్పుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు దండగాలు వెళ్ళేటప్పుడు మాత్రము మావోయిస్టుకు సంబంధించిన నిరుపేదలు కానీ ఆదివాసులు వీళ్ళందరూ మభ్య పెట్టి వాళ్ళని వశపరుచుకొని వారిని దండగాలు వెళ్లే విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు వెళ్లే ప్రాంతాలకు ఆదివాసులు రాకూడదంటే మాత్రం ఒక లేఖ చేశారు. ఇప్పటికే మా ప్రాణాన్ని కాపాడు కోసం కర్రిగుట్ట మీద అక్కడక్కడ కొన్ని మందు పాత్రలు పెట్టడం జరిగింది. ఈ మందు పాత్ర అక్కడ ఉన్న విషయం తెలుసుకోవాలని మాత్రమే మేము ముందు సమాచారిస్తున్నాము. దీనిని పోలీసులు అక్కడ ఉన్న ఆదివాసులను కానీ మావోయిస్టు సానుభూతి పరులను పేరు మార్చుకుని వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది వాటి మీద కాలు పెట్టిన తర్వాత ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే జంతువుల వేట కోసం కానీ అడవికి సంపద కోసం లోపలికి వస్తే మాత్రం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా అడవిలోకి రాకూడదని మాత్రం అవసరం లేక చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్ఐఏ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడం హర్షణీయమని ఆయన తెలిపారు. చాట్ బండార్ గాని అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్ లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు ఆ బ్లాస్ట్ లో. ఎన్ఐఏ పోలీసులు
చాలా అంటే చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టులు ఎవరు అంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 years తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నేను NIA పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ NIA వాళ్ళకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలామంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోళ్ళు. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్ వాళ్ళు ఉండే, ఇసాయి వాళ్ళు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తినడానికి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఫాస్టర్ మృతిపై క్రైస్తవులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హలో క్రైస్తవ చలో పాలకొల్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పూలపల్లి అంబేద్కర్ సెంటర్ నుంచి MR కార్యాలయం వరకు నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. Judicial inquiry. Johar Praveen Pagadala. Johar Praveen Pagadala. Johar Praveen Pagadala. Johar Praveen Pagadala. అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీర్ మున్నిషాపై అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తున్నట్లు అధికారులు, కౌన్సిలర్లకు టీడీపీ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న నిర్వహించే అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కావాలని అందులో అధికారులు కోరారు. చైర్పర్సన్స్ కు వ్యతిరేకంగా ఇప్పటికే 26 మంది కౌన్సిలర్లతో సంతకాలతో కూడిన వినతిని కలెక్టర్కు సమర్పించారు. సమక్షంలోనే ఏదన్నా రికార్డు తెప్పించుకొని చూడాలా. కానీ అధికారులు తప్పు చేస్తే వాళ్ళకు మెమోస్ ఇవ్వండి. వాళ్ళకు కావాలంటే ఎక్కడన్నా డిపార్ట్మెంట్ కు సరెండర్ చేసేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమల ఇంటెలిజెన్స్ అని ఆమె ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు, అనుమల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని విమర్శించారు. అనుమల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని అన్నారు. అనుమల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు.
అనుమల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్ లో పెట్టాము. మీరు ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే. మొదటిది, మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి. రెండవది, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి. మూడవది, బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిండ్రో అవి ఎక్కడున్నాయో చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి, మేము బీసీలకు లెక్కలు తీయం, మేము బీసీలకి ఈ దేశంలో కులగణన చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది. మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి? అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా, రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం, నిజమైన దీక్ష చేస్తాం. ఇవాళ శాంపుల్ మాత్రమే. ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాలటి నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రాణమిత్రులు అంటూ బండి సంజయ్ అన్నారు. రేవంత్, కేటీఆర్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుంది రేవంత్ రెడ్డి అని అన్నారు బండి సంజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.